మన చుట్టూ ఉన్న ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పదం కదా, కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊరి కథ చాలు. ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. ఇది మనందరి కథ కూడా. సో మనం చెప్పుకోబోయే ఊరి పేరు పాలంపూర్. నిజానికి ఇలాంటి ఊరు ఎక్కడా లేదు. ఇది కేవలం ఒక కల్పన. కాని ఇక్కడ జరిగే ప్రతి సంఘటన, ఇక్కడి మనుషుల జీవితాలు మన చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతాయి. అందుకే పాలంపూర్ కథలోకి వెళ్దాం పదండి. సరే, ముందుగా ఈ పాలంపూర్ అనే గ్రామం ఎలా ఉంటుందో దాని స్వరూపమేంటో ఒకసారి చూద్దాం. పాలంపూర్ ఇది పక్కనే ఉన్న రాయ్గంజ్ అనే పెద్ద ఊరికి బాగా కనెక్ట్ అయి ఉంది. అన్ని కాలాల్లోనూ పనిచేసే రోడ్లు, కరెంటు, స్కూళ్ళు, హాస్పిటల్ ఇలా చూడ్డానికి అంతా బాగున్నట్టే అనిపిస్తుంది. కాని ఇక్కడే అసలు విషయం ఉంది. ఊళ్ళో 450 కుటుంబాలుంటే మొత్తం భూమిలో సింహభాగం కేవలం 80 అగ్రకుల కుటుంబాల చేతిలోనే ఉంది. అంటే అభివృద్ధి ఉన్నా అసమానత ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఎకనామిక్స్లోకి వెళ్దాం. పాలంపూర్లో అయినా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును తయారు చేయాలన్నా లేదా సేవను అందించాలన్నా కొన్ని ముఖ్యమైన అంశాలు కావాలి. వాటినే ఉత్పత్తికి అవసరమైన కారకాలు అంటారు. అవేంటో చూద్దాం. సో ఆ 4 ఏంటంటే, మొదటిది భూమి, అంటే నేల, నీరు, అడవులు లాంటి సహజ వనరులు. రెండవది శ్రమ, అంటే పనిచేసే మనుషులు. మూడవది భౌతిక మూలధనం, సింపుల్గా చెప్పాలంటే పనిముట్లు, మెషిన్లు, డబ్బు. ఇక నాలుగోది మానవ మూలధనం. ఇదే అన్నింటికన్నా ముఖ్యం. అంటే ఈ మిగతా మూడింటినీ కలిపి తెలివిగా వాడే జ్ఞానం, నైపుణ్యం, ఈ 4 కలిస్తేనే ఏదైనా సాధ్యం. ఇందాక మనం భౌతిక మూలధనం అని చెప్పుకున్నాం కదా, అందులో మళ్లీ 2 రకాలున్నాయి. మొదటిది స్థిరమూలధనం, అంటే ట్రాక్టర్లు, మెషిన్లు, బిల్డింగ్లు లాంటివి. వీటిని ఒకసారి కొంటే చాలా ఏండ్లు వాడతాం. రెండవది కార్యనిర్వాహక మూలధనం, అంటే విత్తనాలు, ఎరువులు, చేతిలో ఉండే డబ్బు. ఇవి ఉత్పత్తి జరుగుతున్నప్పుడు వాడేస్తాం, మళ్ళీ కావాలి. ఈ రెండింటి మధ్య తేడా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. పాలంపూర్కి వ్యవసాయమే వెన్నుముక. కాని వాళ్ల ముందు ఒక పెద్ద సవాలుంది. ఏంటంటే, సాగు చేసే భూమి పెరగదు, అది స్థిరంగా ఉంటుంది. కాని జనాభా పెరుగుతూనే ఉంటుంది. మరి అదే భూమిలో అందరికీ సరిపడా పంట ఎలా పండించాలి? ఇది పెద్ద ప్రశ్న. అవును, ఇది నిజం. 1960 నుంచి పాలంపూర్లో ఒక్క అంగుళం సాగుభూమి కూడా పెరగలేదు. సో భూమిని పెంచలేనప్పుడు ఉన్న భూమి నుంచే దిగుబడిని పెంచాలి. ఇది ఎలా సాధ్యం? దీనికి పాలంపూర్ రైతులు ఒక మార్గాన్ని కనుక్కున్నారు. ఇక్కడ చూడండి, అద్భుతం జరిగింది. అదే హరిత విప్లవం. సాంప్రదాయ విత్తనాలతో 1 హెక్టారుకు 1300 కిలోలు పండే గోధుమ కొత్త రకం హెచ్వైవి విత్తనాలతో ఏకంగా 3200 కిలోలకు పెరిగింది. అంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. ఇది నిజంగా ఒక వ్యవసాయ విప్లవమే కదా. అయితే ప్రతీ కథకి రెండో వైపు ఉన్నట్టే ఈ అద్భుతమైన విజయానికి కూడా ఒక చీకటి కోణం ఉంది. మనం ఊహించని కొన్ని పరిణామాలు జరిగాయి. ఏమైందంటే, ఎక్కువ దిగుబడి కోసం విపరీతంగా రసాయన ఎరువులు వాడారు. దానివల్ల భూమి సారం పోయింది. అంతేకాదు, నీటి కోసం ట్యూబ్వెల్స్ని ఎక్కువగా వాడటంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. అంటే ఒక సమస్యను పరిష్కరించబోయి తెలియకుండానే మరిన్ని పెద్ద సమస్యలను కొనిపెచ్చుకున్నారు. ఈ మార్పుల ప్రభావం కేవలం పర్యావరణం మీదే పడలేదు, మనుషుల మీద, ముఖ్యంగా వాళ్ల మధ్య ఉన్న ఆర్థిక అంతరాల మీద కూడా చాలా గట్టిగా పడింది. అదెలాగో చూద్దాం. ఈ లెక్కలు చూస్తే మనకొక షాకింగ్ నిజం తెలుస్తుంది. 450 కుటుంబాలున్న ఆ ఊర్లో మూడో వంతు, అంటే దాదాపు 150 కుటుంబాలకి అసలు సొంత భూమే లేదు. చాలామంది చిన్న రైతులు. మరి భూమి ఎవరి దగ్గరుంది? కేవలం కొద్దిమంది చేతుల్లోనే. అంటే 13% మంది దగ్గరే మొత్తం భూమిలో ఎక్కువ భాగం కేంద్రీకృతమయ్యుంది. ఎంత పెద్ద తేడా! ఈ నంబర్ల వెనుక ఇలాంటి ఎన్నో కథలున్నాయి. సవిత అనే ఒక చిన్న రైతు కథ ఇది. తనకి కేవలం 3000 రూపాయలు అప్పు కావాలి. తేజ్పాల్ సింగ్ అనే పెద్ద రైతూ అప్పిచ్చాడు. కాని వడ్డీ ఎంత? 24%. అంతేనా? ఆమె అతని పొలంలో చాలా తక్కువ కూలీకి పనిచేయాలి. ఇది అప్పుల ఊబికాక మరేంటి? ఇక్కడే అసలు విషయముంది. తేజ్పాల్ సింగ్ లాంటి పెద్ద రైతులకు వాళ్లు పండించిన పంటను అమ్మగా వచ్చిన డబ్బే మళ్లీ పెట్టుబడిగా మారుతుంది. వాళ్లకి అప్పు చేయాల్సిన అవసరం లేదు. కాని సవితాలాంటి చిన్న రైతులకు వాళ్లు తప్పనిసరిగా పెద్ద వడ్డీలకు అప్పులు చేయాలి. దీనివల్లేమవుతుంది?
ఉన్నవాళ్లు ఇంకా ఉన్నవాళ్లవుతున్నారు, లేనివాళ్లు ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరి వ్యవసాయం ఇంత కష్టంగా మారినప్పుడు పాలంపూర్లోని ప్రజలకు వేరే దారి లేదా? కేవలం వ్యవసాయం మీదే ఆధారపడాలా? లేదు, మరో మార్గం ఉంది. అదే వ్యవసాయానికి సంబంధం లేని పనులు. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ పాలంపూర్లో దాదాపు 25% మంది వ్యవసాయం చేయట్లేదు. మరి వాళ్ళేం చేస్తున్నారు? కొంతమంది పాలు అమ్ముతున్నారు, మరికొంతమంది చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తున్నారు, ఇంకొందరు కిరాణా కొట్లు, రవాణా లాంటివి నడుపుతున్నారు. ఉదాహరణకి ఈ మిశ్రీలాల్ కథనే తీసుకోండి. అతనొక చిన్న చెరకు గానుగ మెషిన్ కొనుక్కున్నాడు. దాంతో బెల్లం తయారుచేసి పక్కనే ఉన్న షాపూర్ పట్టణంలో అమ్ముతున్నాడు. చూడండి, ఒక చిన్న ఆలోచన, కొంచెం పెట్టుబడి తనని ఒక వ్యాపారిగా ఎలా మార్చిందో. అలాగే కిషోర కథ కూడా చాలా స్ఫూర్తిదాయకం. అతనికసలు భూమే లేదు. ప్రభుత్వం నుండి తక్కువ వడ్డీకి లోన్ తీసుకుని ఒక గేదెను కొన్నాడు. ఇప్పుడు పాలమ్ముతున్నాడు. అంతేకాదు, ఒక బండి కట్టుకుని సరుకులు కూడా రవాణా చేస్తున్నాడు. అంటే 2 రకాలుగా సంపాదిస్తున్నాడు. కూలీగా వచ్చేదానికంటే ఎక్కువే. సరే, ఇంతసేపు మనం పాలంపూర్ కథ విన్నాం కదా. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠాలేంటి? ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆధునిక వ్యవసాయం వల్ల దిగుబడి పెరిగింది నిజమే, కాని దానివల్ల పర్యావరణం దెబ్బతింది, పేద ధనిక మధ్య అంతరం పెరిగింది. రెండవది, చిన్న రైతులకు పెట్టుబడి దొరకటం చాలా కష్టం. మూడవది, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేవలం వ్యవసాయం సరిపోదు, ఇతర పనులను కూడా ప్రోత్సహించాలి. అన్నింటికన్నా ముఖ్యం, ఆ గ్రామానికి రోడ్లు, రవాణా సౌకర్యాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. చివరిగా ఒక ప్రశ్న. పాలంపూరు ఎక్కువ పండించడం ఎలాగో నేర్చుకుంది, కాని అందర్నీ కలుపుకొని న్యాయంగా ఎదగడం నేర్చుకోగలదా? వృద్ధి అంటే కేవలం సంఖ్యలు పెరగడమేనా, లేక ఆ వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందడమా? ఇది ఒక్క పాలంపూర్ ప్రశ్న కాదు, మనందరి ప్రశ్న. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం. ఒక దేశ జనాభా కొందరి దృష్టిలో పెద్ద భారం, కానీ అదే జనాభా ఆ దేశానికి అతిపెద్ద ఆస్తిగా కూడా మారగలదు. ఎలా అంటారా? ఆసక్తికరమైన ఈ ఆలోచన వెనుకున్న అసలు విషయమేంటో ఈరోజు మన విశ్లేషణలో చూద్దాం. అసలు ఒక దేశ జనాభా ఆస్తా లేక భారమా? ఇది ఎప్పటినుంచో నడుస్తున్న చర్చే. మరి జనాభా ఎక్కువ ఉండటం మంచిదా కాదా? దీనికి సమాధానం మనం జనాభా అనే పదాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనేదానిమీదే ఆధారపడి ఉంటుంది. అక్కడే మానవ మూలధనం అనే కాన్సెప్ట్ వస్తుంది. అదేంటంటే, జనాభా అంటే కేవలం లెక్కపెట్టే తలలు కాదు, వాళ్లలో ఉండే నైపుణ్యాలు, వాళ్లకున్న జ్ఞానం, అదంతా కలిపి ఒక మూలధనం. విద్య, శిక్షణ, మంచి ఆరోగ్యం లాంటి వాటిపై మనం పెట్టుబడి పెట్టినప్పుడు మామూలు మనుషులే దేశాన్ని ముందుకు నడిపించే ఒక పవర్ఫుల్ ఇంజిన్లా, అదే మానవ మూలధనంలా తయారవుతారు. అవును, ఇది ఏదో పుస్తకాల చదివే థీరీ కాదు. మనం ఫ్యాక్టరీలు కట్టడానికి, పెద్ద పెద్ద మెషీన్లు కొనడానికి ఎలాగైతే డబ్బు పెడతామో, ప్రజల చదువు, ఆరోగ్యం, వాళ్ల స్కిల్స్ మీద పెట్టడం కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అంతకంటే కూడా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే దేశ ఉత్పాదక శక్తిని పెంచడానికి ఇంతకంటే పవర్ఫుల్ మార్గం ఇంకొకటి లేదు. సరే, ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక కథ చూద్దాం. ఇది 2 స్నేహితుల కథ, సకల్, విలాస్. వాళ్ల కథ వింటే ఈ సూత్రం నిజ జీవితంలో ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మనకే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో ఉండేవాళ్లు, దాదాపు ఒకే వయసు. సకల్, విలాస్ మంచి స్నేహితులు కూడా. వాళ్ల జీవిత ప్రయాణం దాదాపు ఒకేలా మొదలైంది, కాని వాళ్లు వెళ్లిన దారులు మాత్రం పూర్తిగా వేరువేరు. సరిగ్గా అక్కడే వాళ్ల జీవితాల్లో ఒక పెద్ద మలుపు వచ్చింది. సకల్ వాళ్ళింట్లో వాళ్ళతని చదువుపైన, ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టారు. అంటే ఒక రకంగా పెట్టుబడి పెట్టారు. కాని పాపం విలాస్కి ఆ అవకాశం రాలేదు. అతనికి చదువు అందలేదు, ఆరోగ్యం కూడా దెబ్బతింది. కొన్నేళ్ల తర్వాత ఫలితం చూస్తే ఆ తేడా మన కళ్లకే కనిపిస్తుంది. సకల్ తన చదువుతో ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు, మంచి జీతం అందుకుంటున్నాడు. మరోపక్క విలాస్ వాళ్ల అమ్మలాగే తక్కువ సంపాదనతో అదే ఊళ్ళో ఉండిపోయాడు. చూశారా? సరైన పెట్టుబడి ఒక మనిషి జీవితాన్ని, అతని సంపాదనని, అతని ఉత్పాదకతని ఎంతగా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మనకి దొరకదు. అందుకే అంటారు, ఈ సకల్, విలాస్ల కథ మనకి చెప్పే పాఠం ఒక్కటే: ప్రజల మీద పెట్టే పెట్టుబడి భూమిమీదో, బంగారం మీదో పెట్టే పెట్టుబడితో సమానం. నిజానికి కొన్నిసార్లు అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభాన్ని తిరిగిస్తుంది.
అయితే ఈ ప్రభావం కేవలం సకల్ విలాస్లతోనే ఆగిపోదు. అది వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తరువాత తరం వాళ్ళకి కూడా పాకుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిదన్నమాట. మంచి సైకిల్ కావచ్చు, లేదా చెడు సైకిల్ కావచ్చు. ముందుగా ఆ చెడు సైకిల్ గురించి చూద్దాం. దీన్నే దుర్గుణ వలయం లేదా విషస్ సైకిల్ అంటారు. అంటే చదువుకొని ఆర్థికంగా వెనకబడిన తల్లిదండ్రులు వాళ్ల పిల్లల చదువు మీద, ఆరోగ్యం మీద సరిగ్గా పెట్టుబడి పెట్టలేరు. దానివల్ల ఆ పిల్లలు కూడా వెనకబడతారు. వాళ్లు పెద్దయ్యాక వాళ్ల పిల్లలకు కూడా అదే పరిస్థితినిస్తారు. ఇదొక విషవలయంలా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సరిగ్గా ఆపోజిట్ సుగుణ వలయం లేదా వర్చువస్ సైకిల్. ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకి విద్య విలువ తెలుస్తుంది. వాళ్లు తమ పిల్లల చదువు మీద, ఆరోగ్యం మీద బాగా దృష్టి పెడతారు. ఆ పిల్లలు మంచి స్థాయికెదుగుతారు. వాళ్లు తమ నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడ పెట్టుబడి, అభివృద్ధి అచ్చం చక్రవడ్డీలాగా పెరుగుతూ పోతుందన్నమాట. ఇదంతా వ్యక్తులకే కాదు, దేశాలకి కూడా వర్తిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్. ఆ దేశంలో పెద్దగా సహజ వనరులేమీ లేవు. అయినా సరే వాళ్ళు దేనిమీద ఫోకస్ చేశారో తెలుసా? వాళ్ల ప్రజల మీద, విద్య, ఆరోగ్యం మీద విపరీతంగా పెట్టుబడి పెట్టారు. దాని ఫలితమేంటో మనందరికీ తెలుసు. ఈరోజు జపాన్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా నిలబడింది. అంతా హ్యూమన్ క్యాపిటల్ పవరే. సరే, ఇప్పటిదాకా వ్యక్తుల కథలు, దేశాల ఉదాహరణలు చూశాం. ఇప్పుడు కాస్త మన దేశం విషయానికొద్దాం. ఈ మానవ మూలధనంపై పెట్టే పెట్టుబడి మన దేశ గణాంకాలలో ఎలా కనిపిస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడ చూడండి, మన దేశంలో అక్షరాస్యత రేట్లు ఎలా పెరిగాయో. 1951లో కేవలం 18% ఉంటే 2011 నాటికి ఏకంగా 74% పెరిగింది. అంటే కొన్ని దశాబ్దాల్లోనే కోట్లాది మంది అక్షరాస్యులుగా మారారు. వీళ్లందరూ దేశ ఉత్పాదక శక్తిలో భాగం కావడానికి సిద్ధమయ్యారు. మానవ మూలధనాన్ని నిర్మించడంలో ఇది నిజంగా ఒక పెద్ద విజయం. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, శిశుమరణాల రేటు. 1951లో ప్రతి 1000 మందికి 147 మంది శిశువులు చనిపోయేవారు. అదే 2016 నాటికి ఆ సంఖ్య కేవలం 34కి తగ్గింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు. దీని వెనుక లక్షలాది మంది తల్లుల ఆనందముంది, లక్షలాది చిన్నారుల ప్రాణాలున్నాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన పిల్లలే కదా రేపటి ఆరోగ్యకరమైన దేశానికి పునాది. ఆరోగ్యంపై పెట్టే పెట్టుబడి ఫలితం ఇంతకంటే స్పష్టంగా ఎలా కనిపిస్తుంది? ఆరోగ్య రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంతగా పెరిగిందో చూడండి. 2013 నుంచి 2017 మధ్య, అంటే కేవలం 4 ఏళ్లలోనే ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు, హాస్పిటల్ బెడ్స్, నర్సింగ్ సిబ్బంది అన్నీ పెరిగాయి. దీనర్థమేంటంటే ఎక్కువ మందికి మంచి వైద్యం అందుబాటులోకి వస్తోందని. ఆరోగ్యవంతమైన ప్రజలు, అదే కదా ఆరోగ్యవంతమైన మానవ మూలధనం. ఇప్పటిదాకా అంతా బాగుంది. కాని నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది. మనమీ మానవ మూలధనంపై సరైన పెట్టుబడి పెట్టలేకపోతే ఏమవుతుంది? అప్పుడే నిరుద్యోగమనే పెద్ద సమస్యొస్తుంది. దేశానికి ఆస్తిగా మారాల్సిన వాళ్లే దేశానికి భారంగా మారే ప్రమాదముంది. ఈ నిరుద్యోగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగమనొకటుంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా మన వ్యవసాయ రంగంలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి, ఒక పొలంలో 5గురు చేస్తే సరిపోయే పనిని ఓ 8 మంది చేస్తుంటారు. చూడ్డానికి అందరూ పనిచేస్తున్నట్టే ఉంటుంది. కాని ఆ అదనంగా ఉన్న 3గుర్ని తీసేసినా పనిలో ఏ మార్పు ఉండదు, ఉత్పత్తి అస్సలు తగ్గదు. దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం. సిద్ధాంతాలు, కథలు, సైకిల్స్, నెంబర్స్ ఇవన్నీ కలిపి ఒకే చోట చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న గ్రామం పెద్ద సక్సెస్ సాధించిన స్ఫూర్తిదాయకమైన కథతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ కథ ఒక చిన్న నిర్ణయంతో మొదలవుతుంది. ఓ చిన్న ఊళ్ళో ఒక మామూలు కుటుంబం వాళ్ల అబ్బాయిని అగ్రికల్చర్ కాలేజ్కి పంపాలని అనుకుంది. వాళ్లు తమ కొడుకు చదువు మీద పెట్టిన ఒక చిన్న పెట్టుబడి అది. ఆ ఒక్క పెట్టుబడి ఎంత పెద్ద మార్పు తెచ్చిందో చూడండి. ఆ అబ్బాయి ఒక అగ్రో ఇంజనీర్గా ఊరికి తిరిగొచ్చాడు. వచ్చి ఒక కొత్త రకం నాగలిని తయారుచేశాడు. దాని దెబ్బకి ఆ ఊరందరి పొలాల్లో గోధుమల దిగుబడి అమాంతం పెరిగింది. చూశారా? అతని చదువు అతనికి మాత్రమే కాదు, ఆ ఊరి మొత్తానికి ఉపయోగపడింది. ఆ ఒక్క విజయంతో ఊరి జనాలందరికీ ఒక స్ఫూర్తి వచ్చింది. అంతే, ఆ ఊళ్ళో ఒక బడి తెరుచుకుంది. మరో కుటుంబం వాళ్లమ్మాయికి టైలరింగ్లో ట్రైనింగ్ ఇప్పించింది. అలా ఒకదాని తర్వాతొకటి కొత్త కొత్త పనులు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి.
ఒకరి సక్సెస్ 10 మందికి దారి చూపింది. ఫైనల్గా ఏమైందంటే, ఒకప్పుడు మామూలుగా ఉన్న ఆ చిన్న గ్రామం రకరకాల ఆధునిక పనులతో కళకళలాడే ఒక సుసంపన్నమైన ప్రదేశంగా మారిపోయింది. ఈ సంపదంతే ఎక్కడినుంచో ఊడిపడలేదు. వాళ్ళ ప్రజల మీద వాళ్ళు నమ్మకంతో పెట్టుబడి పెట్టడం వల్ల, వాళ్లలోనే దాగి ఉన్న శక్తి బయటికి రావడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే జనాభాను ఒక సమస్యగా కాకుండా ఒక పరిష్కారంగా చూస్తే, ప్రతి మనిషిని ఒక అమూల్యమైన వనరుగా భావించి వాళ్ళ చదువు మీద, ఆరోగ్యం మీద, నైపుణ్యాల మీద మనం పెట్టుబడి పెడితే వాళ్ళ జీవితాలే కాదు, మనందరి భవిష్యత్తు కూడా ఎంత అద్భుతంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. స్వతంత్ర భారతదేశం ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. కాని ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్న ఒక చీకటి కోణం ఉంది. అదే పేదరికం. ఈరోజు మనం ఈ సవాలు లోతుల్లోకి ఒకసారి చూద్దాం. ఈ సంఖ్యను చూడండి, 270 మిలియన్లు. ఇది కేవలం ఒక అంకె కాదు. 2011-12 లెక్కల ప్రకారం భారతదేశంలో దారిద్ర్యరేఖకు దిగువన బ్రతుకుతున్న మనవాళ్ల సంఖ్య అంటే దాదాపు అమెరికా జనాభా అంతా. ఊహించండి ఎంత పెద్ద సంఖ్యో. అంటే దీనర్థమేంటంటే, ఆ టైంలో దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పేదరికంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పేదలు ఒకేచోట ఉన్న దేశం మనది కావడం ఈ సమస్య ఎంత తీవ్రమైందో మనకు చెబుతోంది. సరే, ఈ నంబర్లను, లెక్కలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ అంకెల వెనకాల ఉన్న మనుషుల గురించి ఆలోచిద్దాం. వాళ్ల నిజ జీవితాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ల రోజు ఎలా గడుస్తోందో ఒక్కసారి చూద్దాం. ఉదాహరణకు రామ్ శరణ్ కథను తీసుకుందాం. ఇతను పట్టణ పేదరికానికి ఒక అద్దం. నెలకు వచ్చేది సుమారు 1500 రూపాయలు. అది వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. 6 కుటుంబ సభ్యులు ఒకే గది గుడిసెలో ఉంటారు. 2 పూటలా పప్పు, అన్నం దొరకడమే గొప్ప. ఇక బడికి వెళ్లాల్సిన పిల్లలు పనికి వెళ్తున్నారు. వాళ్లకు బూట్లు వేసుకోవడం అనేది ఒక లగ్జరీ. అనారోగ్యం వస్తే చూయించుకోడానికి హాస్పిటల్ కూడా అందుబాటులో ఉండదు. ఇప్పుడు పల్లెటూరి పరిస్థితి చూద్దాం లఖాసింగ్ కథ ద్వారా. ఇతనికి సొంత భూమి లేదు. పెద్ద రైతుల దగ్గర దొరికిన పని చేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు జీతంగా డబ్బులు కూడా ఇవ్వరు. కాస్త ధాన్యమిస్తారు అంతే. 8 మంది కుటుంబానికి కొన్ని రోజులు 2 పూటలా కడుపునిండా తిండి కూడా దొరకదు. అనారోగ్యానికి మందులు కొనుక్కునే స్తోమత లేదు. వాళ్ల జీవితంలో సబ్బు, నూనె కూడా లగ్జరీ వస్తువులే. ఇక పిల్లలు, వాళ్ల బాల్యం 10 ఏళ్లకే సంపాదనతో మొదలవుతుంది. ఈ 2 కథలు విన్నాక మనకు అర్థమయ్యే ఒక విషయముంది. ఇక్కడ సమస్య కేవలం డబ్బు లేకపోవడం కాదు. అంతకుమించి వారిని కుంగదీస్తున్నది నిస్సహాయత, ఏమీ చెయ్యలేము అనే ఫీలింగ్. బహుశా ఇదే పేదరికం యొక్క అత్యంత క్రూరమైన రూపం. సరే, ఈ వ్యక్తిగత కథల నుండి ఇప్పుడు మనం ప్రభుత్వం ఈ సమస్యను అధికారికంగా ఎలా కొలుస్తుందో చూద్దాం. దీనికోసం వాళ్లు పేదరిక రేఖ లేదా పావర్టీ లైన్ అనే ఒక పద్ధతిని వాడతారు. అయితే ఈ పేదరిక రేఖను లెక్కించడం మన ప్రాథమిక అవసరమైన ఆహారంతో మొదలవుతుంది. పల్లెటూర్లలో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే వాళ్లకు పట్టణాల్లో ఉండేవాళ్లకన్నా ఎక్కువ క్యాలరీల అవసరం. అందుకే ఈ తేడా. సో ఈ క్యాలరీల అవసరాన్ని డబ్బు రూపంలోకి మార్చారు. 2011-12 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి తన కనీస అవసరాలు తీర్చుకోవాలంటే నెలకు కనీసం 816 రూపాయలు కావాలి. అంటే రోజుకి కేవలం 27 రూపాయలు. అదే పట్టణాల్లో అయితే వస్తువుల ధరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మొత్తం నెలకు 100 రూపాయలుగా నిర్ణయించారు. అంటే రోజుకి సుమారు 33 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో ఇంత తక్కువ డబ్బుతో ఒక్కరోజు గడపడం సాధ్యమేనా? అయితే సోషల్ సైంటిస్టులు పేదరికాన్ని కేవలం డబ్బుతో చూడరు. వాళ్లు సామాజిక బహిష్కరణ అనే మరో యాంగిల్లో కూడా చూస్తారు. అంటే ఏంటి అంటే, పేదలు మంచి స్కూల్స్కి, హాస్పిటల్స్కి, మంచి అవకాశాలకి దూరంగా సమాజంలో ఒక అంచుకి నెట్టివేయబడటం. మరో ముఖ్యమైన కాన్సెప్ట్ దుర్బలత్వం లేదా వల్నరబిలిటీ. అంటే సమాజంలోని కొన్ని వర్గాలు, ఉదాహరణకు వెనుకబడిన కులాలవాళ్లు, వితంతువులు, వికలాంగులు, వీళ్ళు ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు, అంటే వరదలు, అనారోగ్యం లాంటివి వచ్చినప్పుడు ఇతరుల కన్నా చాలా తేలికగా పేదరికంలోకి జారిపోతారు. ఆ ప్రమాదం వాళ్లకు చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు గత 2 దశాబ్దాల్లో పరిస్థితి ఏమైనా మారిందా అని చూద్దాం.
ఈ టేబుల్ చూస్తే ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. పేదరిక రేఖకు కింద ఉన్నవాళ్ల శాతం బాగా తగ్గింది. 1993-94లో జనాభాలో దాదాపు సగం మంది అంటే 45% పేదరికంలో ఉంటే 2011-12 నాటికి అది 22%కి పడిపోయింది. ఇది నిజంగా ఒక మంచి పురోగతి. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మొత్తం మీద పేదరికం తగ్గినా దాని ప్రభావం అన్ని వర్గాల మీద ఒకేలా లేదు. దేశం మొత్తం సగటు 22% అయితే షెడ్యూల్డ్ తెగల్లో ఇది 43% ఉంది, అంటే దాదాపు రెట్టింపు. అలాగే గ్రామీణ వ్యవసాయ కూలీల్లో 34% ఉన్నారు. అసలు మన దేశంలో పేదరికం ఇంత లోతుగా పాతుకుపోవడానికి కారణాలు ఏంటి? దీనికి చాలా చారిత్రక, సంక్లిష్టమైన కారణాలున్నాయి. బ్రిటిష్ వాళ్ల వలస పాలన మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆర్థిక వృద్ధి లేకపోవడం, ధనిక పేద మధ్య విపరీతమైన అంతరాలు, భూపంపిణీలో అసమానతలు, అప్పుల ఊబిలోకి నెట్టే సామాజిక కట్టుబాట్లు, ఇలా చాలా అంశాలున్నాయి. మరి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రధానంగా 2 పద్ధతులు పాటిస్తోంది. ఒకటి, ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా అందరికీ అవకాశాలు కల్పించడం. ఇక రెండోది, నేరుగా పేదలను ఆదుకోవడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడం. మహాత్మాగాంధీ చెప్పిన ఈ మాటలు మనకొక విషయం గుర్తుచేస్తాయి. పేదరికమనేది కేవలం ఒక ఆర్థిక సమస్య కాదు, అది మానవ గౌరవానికి, విముక్తికి సంబంధించినది. ఇక్కడే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రభుత్వం చెప్పిన ఆ కనీస జీవనాధార రేఖను దాటేస్తే సరిపోతుందా? అంటే రోజుకి 33 రూపాయలు సంపాదించగలిగితే వాళ్లు నిజంగా పేదరికం నుండి బయటపడినట్టేనా? అదేనా మనం కోరుకునే స్వేచ్ఛ? అందుకే ఇప్పుడు మానవ పేదరికం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం జేబులో డబ్బుల గురించి మాట్లాడదు. మంచి చదువు అందుబాటులో ఉందా? సరైన వైద్యం దొరుకుతోందా? చేసే పనికి భద్రత ఉందా? సమాజంలో తలెత్తుకుని ఆత్మవిశ్వాసంతో బ్రతకగలుగుతున్నారా? ఎలాంటి వివక్ష లేకుండా స్వేచ్ఛగా ఉన్నారా అని కూడా ప్రశ్నిస్తుంది. ఇంకో విషయమేంటంటే, ఒక దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ పేదరికం అనే పదానికి అర్థం కూడా మారిపోతుంది. ఒకప్పుడు మన ఇళ్లల్లో సైకిల్ ఉండటమే పెద్ద లగ్జరీ, కానీ ఈరోజది ఒక అవసరం. అందుకే పేదరిక నిర్మూలన అనేది ఒక చోట ఆగిపోయేది కాదు, అది నిరంతరం కదులుతూ ఉండే లక్ష్యం. మనం ఈ విశ్లేషణను ఈ ఆలోచనతో ముగిద్దాం. మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన లక్ష్యం కూడా మారాలా? పేదరిక నిర్మూలన అంటే కేవలం ప్రజలను బ్రతికించడం వరకే పరిమితం కావాలా? లేక వాళ్లు ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా జీవించేలా చూట్టమా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానమే మన భవిష్యత్తుకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం గురించి. భారతదేశంలో ఆహార భద్రత. వినడానికేదో పెద్ద పదంలా అనిపించొచ్చు, కానీ ఇది కేవలం ప్రభుత్వానికో, రైతులకో సంబంధించింది కాదు, మనందరి జీవితాలతో ముడిపడి ఉన్న అంశం. చూడండి, బ్రతకడానికి గాలి ఎంత ముఖ్యమో తిండి కూడా అంతే ముఖ్యం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. చాలా సింపుల్ కదా? కానీ ఒక్కసారి ఆలోచించండి, కేవలం కడుపు నింపుకోవడం ఒక్కటేనా మనకు కావాల్సింది? అక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఆహార భద్రత అంటే ఏదో 2 పూట్లా తిండి దొరకడం కాదు. దానికి చాలా పెద్ద అర్థముంది. మరి ఏంటది? పదండి లోతుగా చూద్దాం. సరే, అసలు ఆహార భద్రత అంటే ఏంటి? అది కేవలం భోజనం మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? ఇక్కడ 1995 వరల్డ్ ఫుడ్ సమ్మిట్ ఇచ్చిన నిర్వచనం చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళేమంటున్నారంటే, ప్రజలందరికీ అన్ని వేళలా వాళ్లకు కావాల్సినంత సురక్షితమైన పోషకాహారం భౌతికంగా అంటే చేతికందేలా, ఇంకా ఆర్థికంగా అంటే కొనుక్కోగలిగేలా అందుబాటులో ఉండాలి. చూశారా, ఇక్కడ అందరికీ అన్ని వేళలా కొనుక్కోగలిగేలా అన్న పదాలు ఎంత ముఖ్యమో. కేవలం ఆహారముండటం కాదు, అది సరైన వాళ్లకి, సరైన టైంకి, సరైన ధరకు చేరాలి. ఆ పెద్ద డెఫినేషన్ను సింపుల్గా 3 మాటల్లో చెప్పొచ్చు. ఇవే ఆహార భద్రతకు 3 పిల్లర్స్ లాంటివి. ఒకటి, అవైలబిలిటీ అంటే లభ్యత, అసలు మన దేశంలో సరిపడా తిండి ఉందా లేదా. రెండోది, యాక్సెసిబిలిటీ అంటే అందుబాటు, తిండి ఉంటే సరిపోదు, అది అందరికీ చేరేలా ఉందా. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, అఫోర్డబిలిటీ అంటే కొనుగోలు చెయ్యగలిగే శక్తి. ఆ ఆహారాన్ని కొనేంత స్థోమత ప్రజలకుందా.
ఈ 3 కలిస్తేనే అసలైన ఆహార భద్రత. సరే, ఈ భద్రత లేకపోతే ఏమవుతుంది? ఆహారం అడుగంటిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి మన చరిత్రలోనే కొన్ని చేదు నిజాలున్నాయి. వాటిని చూద్దాం. ఈ మాట వినండి. భారీ ఆకలి కరువుగా మారవచ్చు. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఒక ప్రమాడఘంటిక. ఆహారం లేకపోవడమనేది చిన్న విషయం కాదు, అది లక్షల మంది ప్రాణాలను తీసేగలదు. దీనికి మన దేశ చరిత్రే అతిపెద్ద సాక్ష్యం. 30 లక్షలు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 1943లో వచ్చిన బెంగాల్ కరువులో ఆకలితో చనిపోయిన వాళ్ల సంఖ్య ఇది. ఊహించండి, ఎంత భయంకరమైన విపత్తో! ఆ ఒక్క సంఘటన తర్వాతే ఆహార భద్రత కోసం ఒక బలమైన సిస్టమ్ ఉండాలి అనే ఆలోచన దేశంలో బలంగా నాటుకుంది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. చాలామంది అనుకుంటారు బెంగాల్ కరువు అంటే పంటలు పండక వచ్చిందని. కాని ఈ నంబర్స్ చూడండి. 1943 అంటే కరువు వచ్చిన సంవత్సరంలో బియ్యం ఉత్పత్తి 79 లక్షల టన్నులు. అదే 1941లో అయితే 70 లక్షల టన్నులే. అంటే కరువు సంవత్సరంలో ఉత్పత్తి తక్కువ లేదు, ఇంకా ఎక్కువే ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా! మరి పంట పండినప్పుడు ప్రజలు ఎందుకు ఆకలితో చనిపోయారు? అసలు సమస్యేంటి? ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న 3 పిల్లర్స్ గుర్తుకు తెచ్చుకోవాలి. అవైలబిలిటీ అంటే లభ్యతలో పెద్దగా సమస్య లేదు. కానీ మిగతా రెండింటి సంగతేంటి? యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అంటే పండిన పంట ప్రజలకు చేరలేదు, కొనుక్కునే ధరల్లో లేదు. అదే అసలైన విషాదం. ఆకలి అనేది ఏదో చరిత్రలో జరిగిన కథ కాదు, అది ఈరోజు కూడా మన కళ్ల ముందున్న నిజం. ఉదాహరణకి ఇక్కడ చూడండి. పల్లెటూరులో ఉండే రాము ఒక వ్యవసాయ కూలీ. పంటలు వేసే టైంలో పనుంటుంది, డబ్బులొస్తాయి. కాని మిగతా 4 నెలలు పని ఉండదు, ఇంట్లో పస్తులే. ఇక సిటీలో ఉండే అహ్మద్ కథ వేరేలా ఉంటుంది. అతను రిక్షా తొక్కుతాడు. ఒక్కో రోజు మంచి గిరాకీ ఉంటుంది, ఇంకో రోజు అస్సలుండదు. కాని అతనికున్న ఒకే ఒక్క ధైర్యం, ఆ పసుపు రేషన్ కార్డ్. దానివల్ల కనీసం బియ్యమైనా దొరుకుతాయి. అంటే ప్రాంతం మారినా, మనిషి మారినా ఆకలి రూపం మారుతోందే కాని సమస్య మాత్రం ఇంకా ఉంది. సరే, బెంగాల్ కరువు లాంటి భయంకరమైన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండటానికి మన దేశం ఒక పెద్ద వ్యవస్థనే నిర్మించింది. దాన్ని ఒక నేషనల్ సేఫ్టీ నెట్, అంటే ఒక జాతీయ భద్రతా వలయం అని చెప్పొచ్చు. అసలీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన ఆహార భద్రతా విధానం ఒక్క రోజులో రాలేదు. చూడండి, 1943 బెంగాల్ కరువు మనకొక పెద్ద గుణపాఠం నేర్పింది. ఆ తర్వాత 60స్లో గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం వచ్చింది. దానివల్ల ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. తర్వాత 70స్లో పీడీఎస్ అంటే రేషన్ సిస్టమ్ను దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు. ఫైనల్గా 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చింది. దీని ద్వారా ఆహారమనేది ఒక హక్కుగా మారింది. సో ఈ మొత్తం సిస్టంలో 3 చాలా ముఖ్యమైన భాగాలున్నాయి. దాంట్లో మొదటిది ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం రైతులతో అంటుంది, మీరు వరి, గోధుమ లాంటి పంటలు పండించండి, కనీసం ఇంత ధర ఇచ్చి మేమే కొంటాం అని ఒక గ్యారంటీ ఇస్తుంది. ఈ భరోసాతో రైతులు ధైర్యంగా పంట వేస్తారు. దీనివల్ల మనకు కావాల్సినంత ఆహారం ఉత్పత్తి అవుతుంది. అంటే అవైలబిలిటీ సమస్య తీరిపోతుంది. మరి ప్రభుత్వం కొన్న ఈ లక్షల టన్నుల ధాన్యమంతా ఎక్కడికి వెళ్తుంది? అదంతా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్సీఐ గోడౌన్లలోకి వెళ్తుంది. దీన్నే బఫర్ స్టాక్ అంటారు. ఒక రకంగా ఇది మన దేశానికి ఫుడ్ ఎమర్జెన్సీ ఫండ్ లాంటిదే. వరదలు, కరువులు లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ్నించే ఆహారాన్ని పంపిణీ చేస్తారు. ఇక ఈ సిస్టంలో మూడో చివరి భాగం పీడీఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అదేనండి మన రేషన్ షాపులో. దేశవ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల రేషన్ షాపుల ద్వారా ఆ బఫర్ స్టాక్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం చాలా తక్కువ ధరలుకి ప్రజలకు ఇస్తుంది. దీనివల్ల యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఈ 2 సమస్యలు కూడా తీర్తాయి. అంతా బానే ఉంది కదా, ఎంఎస్పీ ఉంది, బఫర్ స్టాక్ ఉంది, పీడీఎస్ ఉంది, మరింకేంటి సమస్య? కాని ఇక్కడే ఒక పెద్ద పారాడాక్స్, ఒక విచిత్రమైన వైరుధ్యం మన ముందుకొస్తుంది. అదేంటంటే ఒక పక్క గోడౌన్లు ధాన్యంతో నిండిపోతున్నాయి, మరోపక్క కొన్ని కడుపులు మాత్రం ఖాళీగానే ఉంటున్నాయి. ఎందుకిలా? ఈ చార్ట్ చూడండి. ప్రభుత్వం దగ్గర కనీసం ఉండాల్సిన బఫర్ స్టాక్
21.4 మిలియన్ టన్నులు. కానీ 2014 జనవరి నాటికి వాస్తవంగా ఎంతుందో తెలుసా? 65.3 మిలియన్ టన్నులు. అంటే అవసరమైన దానికన్నా దాదాపు 3 రెట్లెక్కువ. అయినా కూడా ఆకలి సమస్య తీరట్లేదు. గోడౌన్లు నిండుగా ఉన్నా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే మన సిస్టమ్ మీద ఉన్న అతిపెద్ద విమర్శ. మరి ఎక్కడ లోపం జరుగుతోంది? లోపాలు చాలానే ఉన్నాయి. ఒకటి, ఈ ధాన్యాన్ని గోడౌన్లలో నిల్వ చేయడానికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. కొన్నిసార్లు సరిగ్గా స్టోర్ చెయ్యక ధాన్యం పుచ్చిపోవడం, ఎలుకలు తినేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇక రెండవ సమస్య, ఎంఎస్పీ ఎక్కువగా వరి, గోధుమలకే ఇస్తున్నారు. దాంతో రైతులంతా అవే పండిస్తున్నారు. దీనివల్ల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు లాంటి పోషకాహార పంటల సాగు తగ్గిపోతోంది. అంతేకాదు, ఈ వరి, గోధుమలకు నీళ్లుగూడా చాలా ఎక్కువ కావాలి. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పర్యావరణం మీద కూడా దెబ్బపడుతోంది. వీటన్నిటికీ తోడు రేషన్ షాపుల్లో జరిగే అవినీతి, సరుకులను పక్కదారి పట్టించడం వల్ల నిజంగా అవసరమైన వాళ్లకు అందట్లేదు. అయితే అంత నెగటివ్గా ఏమీ లేదు. కొన్ని ఆశాకిరణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అమూల్, మదర్ డెయిరీ లాంటి కోఆపరేటివ్లు పాలు, కూరగాయలను తక్కువ ధరలకు జనాలకు అందిస్తున్నాయి. అలాగే మహారాష్ట్రలో కొన్ని ఎన్జీఓలు గ్రెయిన్ బ్యాంక్స్ అంటే ధాన్యపు బ్యాంకులు అని మొదలుపెట్టాయి. ఇవి కమ్యూనిటీ లెవెల్లో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇవి మంచి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి. సో చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మన సిస్టమ్ బెంగాల్లాంటి పెద్ద కరువులను ఆపగలిగింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని దేశంలో ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చగలుగుతోందా? నిండుగా ఉన్న గోడౌన్లకు, ఖాళీగా ఉన్న కడుపులకు మధ్య ఉన్న ఈ గ్యాప్ను మనమెలా పూడ్చగలం? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. అసలు అభివృద్ధి అంటే ఏంటి అంటే, మన మైండ్లోకి వచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్లు, బోలెడంత డబ్బు అంతేనా? లేక దాని వెనక ఇంకా ఏమైనా ఉందా? రండి, ఈరోజు ఈ ప్రశ్నకు కొంచెం లోతుగా సమాధానం వెతుకుదాం. ఈ విశ్లేషణలో మనం ఒక చాలా కామన్ ఐడియానే ఛాలెంజ్ చేయబోతున్నాం. అదేంటంటే, అభివృద్ధి అంటే డబ్బు. కాని ఒక దేశం పురోగతి కేవలం డబ్బుతోనే ముడిపడి ఉంటుందా లేదనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. పదండి, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చాలా ఏళ్లుగా, అసలు దశాబ్దాలుగా అనుకోండి, ఒక దేశం ప్రోగ్రెస్ గురించి మాట్లాడాలంటే అందరి మైండ్లో ఒకటే సింపుల్ ఐడియా ఉండేది. అదేంటంటే, ఎక్కువ ఆదాయం అంటే ఎక్కువ అభివృద్ధి. సింపుల్. ప్రజల దగ్గర డబ్బుంటే వాళ్లకు కావాల్సినవి కొనుక్కోగలరు. సో దేశం ముందుకు వెళ్తున్నట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ ఐడియాకే ఒక ఒఫిషియల్ పేరు పెట్టారు. అదే తలసరి ఆదాయం లేదా పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఏమీ లేదండి, దేశం మొత్తం సంపాదనను తీసుకుని అక్కడున్న జనాభాతో భాగిస్తే వచ్చేదే ఈ యావరేజ్ ఇన్కమ్. వరల్డ్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా తెలుసా, ఈ ఒక్క నంబర్ని బట్టే ఫలానా దేశం డెవలప్డా లేక అండర్ డెవలప్డా అని చెప్పేస్తాయి. సరే, అంతా బానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. దేశంలో ఉండే ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకేలా ఉంటుందా? అందరి దృష్టిలో డెవలప్మెంట్ అంటే అర్థం ఒకటేనా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టున్నాడు అనుకుందాం. ఆయనకు ఫ్యాక్టరీల కోసం కరెంట్ కావాలి. సో ఎక్కువ డ్యాంలు కట్టడం అభివృద్ధి. కాని అదే డ్యాం వల్ల తమ ఊరు, పొలాలు నీళ్లలో మునిగిపోతున్న గిరిజనుల సంగతేంటి? వాళ్లకి అది అభివృద్ధి కాదు, వినాశనం. వాళ్ల దృష్టిలో ఆ డ్యాం కట్టకపోవడమే అసలైన అభివృద్ధి. ఈ పాయింట్ని ఇంకాస్త లోతుగా చూస్తే, పొలంలో కూలీ పని చేసుకునేవాళ్లకు డెవలప్మెంట్ అంటే ఏంటి? సింపుల్. ఎక్కువ రోజులు పని దొరకాలి, మంచి జీతం రావాలి, అంతే. కాని అదే టైంలో ఒక ధనిక కుటుంబంలో అమ్మాయినడిగితే ఆమెకు అభివృద్ధి అంటే తన అన్నయ్యకున్నంత స్వేచ్ఛ తనకు ఉండటం. చూశార్గా, ఇక్కడ ఒకరి అవసరం వేరు, ఇంకొకరి ఆకాంక్ష పూర్తిగా వేరు. అందుకే అంటారు, ఒకరికి అభివృద్ధిగా కనిపించేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. కొన్నిసార్లు అది వాళ్లకు వినాశనం కూడా కావచ్చు. ఈ ఒక్క మాటలో మొత్తం విషయముంది. అభివృద్ధి అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకరి ప్రోగ్రెస్ ఇంకొకరిని నాశనం చేసే అవకాశం కూడా ఉంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఇన్కమ్ ఒక్కటే లెక్క కాదు అని అంటున్నాం. మరి దీనికి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు మనం 3 ఇండియన్ స్టేట్స్ కథను చూద్దాం. అప్పుడు మనకు ఈ విషయం అంకెలతో సహా
క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఇవి 2015-16 నాటి లెక్కలు. హర్యానాలో తలసరి ఆదాయం అంటే యావరేజ్ ఇన్కమ్ 1,62,000 రూపాయల పైనే ఉంది. కేరళ, బీహార్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ ఒక్క నంబర్ని బేస్ చేసుకుని చూస్తే ఖచ్చితంగా హర్యానానే మోస్ట్ డెవలప్డ్ స్టేట్ అని ఎవరైనా అనుకుంటారు కదా. అయితే నిజంగా అంతేనా? డబ్బు ఎక్కువ ఉంటే చాలు, మిగతావన్నీ ఉన్నట్టేనా? వెయిట్, అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి, చాలా షాకింగ్గా ఉంటాయి. శిశు మరణాల రేటు అంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో ఏడాది తిరిగేలోపు చనిపోయేవాళ్ల సంఖ్య. కేరళలో ఇది కేవలం 10. కానీ డబ్బు ఎక్కువ ఉన్న హర్యానాలో ఎంతుందో తెలుసా? 33. 3 రెట్ల కన్నా ఎక్కువ. అలాగే చదువు విషయంలోకొస్తే కేరళలో అక్షరాస్యత 94% ఉంటే హర్యానా వెనకబడింది. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ. సగటున ప్రతి వ్యక్తి ఎక్కువ సంపాదించే రాష్ట్రం హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి బేసిక్ విషయాల్లో ఎందుకిలా వెనకబడిపోయింది? దానికి కారణమేంటంటే యావరేజ్ ఇన్కమ్ అనేది కొన్నిసార్లు అసలు నిజాన్ని దాచేస్తుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. 2 దేశాలున్నాయనుకోండి, రెండింటి యావరేజ్ ఇన్కమ్ 10,000. కానీ మొదటి దేశంలో దాదాపు అందరూ 10,000 సంపాదిస్తున్నారు. రెండో దేశంలో మాత్రం 4 చాలా పేదవాళ్లు, ఒక్కరు మాత్రం సూపర్ రిచ్. ఇప్పుడు చెప్పండి, యావరేజ్ లెక్కలో రెండూ సమానమే అయినా నిజానికి ఏ దేశంలో ప్రజలు సంతోషంగా ఉంటారు? ఇక్కడే అసలు విషయం ఉంది. అంటే మన జేబులో డబ్బులుంటే మనకు కావాల్సినవన్నీ కొనేయలేం. ఉదాహరణకి, డబ్బుతో కాలుష్యం లేని గాలిని కొనగలమా? కల్తీ లేని మందులు దొరుకుతాయని గ్యారంటీ ఉందా? లేదు కదా. ఇలాంటివి కావాలంటే మన ఒక్కరి దగ్గర డబ్బుంటే సరిపోదు, సమాజం మొత్తం కలిసి పనిచేయాలి. కేరళలో పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే స్కూల్స్, హాస్పిటల్స్ బెటర్గా ఉండటం వల్లే వాళ్లు ముందున్నారు. సో ఇన్కమ్ ఒక్కటే కరెక్ట్ మెజర్ కాదని తేలిపోయింది. మరి అలాంటప్పుడు డెవలప్మెంట్ని కొలవడానికి ఇంకా మంచి పద్ధతేమైనా ఉందా? ఉంది. అదే మానవ అభివృద్ధి సూచిక. దీన్నే ఇంగ్లీష్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా సింపుల్గా HDI అంటారు. ఈ HDI అనేది కేవలం డబ్బుని మాత్రమే చూడదు. ఇది 3 మెయిన్ పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ఆరోగ్యం, అంటే ప్రజలు ఎంతకాలం ఆరోగ్యంగా బతుకుతున్నారు. రెండోది విద్య, ప్రజలు ఎంతవరకు చదువుకున్నారు. ఇక మూడోది జీవన ప్రమాణం. దీనికోసం మళ్ళీ ఇన్కమ్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఈ 3 కలిపితేనే ఒక దేశం యొక్క అసలైన అభివృద్ధి లెక్క తేలుతుంది. 2018 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లోని ఈ టేబుల్ని ఒక్కసారి చూద్దాం. ఇందులో మన దేశం, మన చుట్టుపక్కల దేశాల ర్యాంకులు, అలాగే వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడొక విషయం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మన పక్కనే ఉన్న చిన్న దేశం శ్రీలంక 18 దేశాల్లో 76వ ర్యాంక్లో ఉంది. అదే టైంలో ఇండియా ర్యాంక్ 130. ఆలోచించండి, మన దేశం ఎకానమీలో, సైజ్లో శ్రీలంక కంటే ఎంతో పెద్దది. అయినా సరే హ్యూమన్ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. ఓకే, ఇప్పటిదాకా మనం అసలు అభివృద్ధిని ఎలా కొలవాలి, ఏది ముఖ్యం అని చూశాం. కానీ ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఉంది. మనం సాధిస్తున్న ఈ ప్రోగ్రెస్ ఇలాగే కొనసాగుతుందా? మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇది అందుబాటులో ఉంటుందా? ఈ మాట వింటే ఒక వార్నింగ్ బెల్లా అనిపిస్తోంది. మనం మన న్యాచురల్ రిసోర్సెస్ని, మరీ ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ని ఎంత వేగంగా వాడేస్తున్నామంటే అవి మళ్లీ నిండటానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఇది మన భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. ఇది ఇంకా భయపెట్టే నిజం. ఇప్పుడు మనం క్రూడాయిల్ వాడుతున్న స్పీడ్ని బట్టి చూస్తే భూమిలో ఉన్న నిల్వలు కేవలం మరో 50 ఏళ్లలోనే పూర్తిగా ఖాళీ అయిపోతాయట. అంటే మన డెవలప్మెంట్ మొత్తం తిరిగి పుట్టని వనరుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడిన ప్రతిసారీ మనం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అసలైన అభివృద్ధి అంటే కేవలం మనకోసం కాదు, మన తర్వాత రాబోయే తరాల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అనే ఈ చర్చ ఎప్పటికీ ముగియనిది. దీని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద చిక్కుముడిలాంటిది. అంకెలు చూస్తే దేశం దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. కాని చాలామంది జీవితాల్లో ఆ ఎదుగుదల ఎందుకు కనిపించడం లేదు? ఈరోజు మనం ఈ ఆర్థిక పజిల్ను విడదీసి చూద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం మనం ఊహించినట్టుగా సాదాసీదాగా లేదు.
దానిలో ఒక పెద్ద మెలిక ఉంది. అదేంటో చూద్దాం. ఈ పజిల్లో మొదటి భాగం ఇది. ఒకవైపు చూస్తే మన దేశ సంపదలో అంటే జీడీపీలో సింహభాగం సేవారంగం నుంచే వస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మరోవైపు చూస్తే దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది మాత్రం ప్రాథమిక రంగం, అంటే ముఖ్యంగా వ్యవసాయం. చూసారా, డబ్బు ఎక్కువగా వచ్చే చోట తక్కువ మంది పనిచేస్తున్నారు, డబ్బు తక్కువ వచ్చే చోట ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఈ తేడాని మన పజిల్కు మూల కారణం. ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ పజిల్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఏ ఆర్థిక వ్యవస్థకైనా మూలమైన కొన్ని బేసిక్స్ గురించి తెలుసుకోవాలి. ఆర్థికవేత్తలు దేశంలోని అన్ని పనులని 3 ప్రధాన భాగాలుగా విడదీస్తారు. వీటినే ఆర్థిక వ్యవస్థకు 3 ఇంజిన్లు అని కూడా అనొచ్చు. అవి ప్రాథమిక, ద్వితీయ, ఇంకా తృతీయ రంగాలు. అయితే ఈ 3 రంగాల పనితీరును లెక్కించేటప్పుడు ఒక పెద్ద సమస్య వస్తుంది. అదే డబుల్ కౌంటింగ్, అంటే ఒకే విలువను పదే పదే లెక్కించడం. మరి అలా జరగకుండా ఆర్థిక వ్యవస్థ సైజుని ఎలా కొలుస్తారు? ఈ డబుల్ కౌంటింగ్ సమస్యను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. గోధుమ గింజ ప్రయాణాన్ని గమనిద్దాం. మొదట ఒక రైతు గోధుమలను పండించి కిలో 8 రూపాయలకు అమ్ముతాడు. ఇది ప్రాథమిక రంగంలో మొదటి అడుగు. తర్వాత ఒక మిల్లు ఆ గోధుమలను కొని దాన్ని పిండిగా మార్చి కిలో 10 రూపాయలకు అమ్ముతుంది. అంటే ఆ గోధుమలకు కొంచెం విలువ జోడించబడింది. ఇది ద్వితీయ రంగం కిందకు వస్తుంది. చివరిగా ఒక బేకరీ ఆ పిండితో బిస్కెట్లు తయారుచేసి మనలాంటి వినియోగదారులకు 60 రూపాయలకు అమ్ముతుంది. ఇది మన చేతికి వచ్చే ఫైనల్ ప్రోడక్ట్. ఇప్పుడు దేశ జీడీపీని లెక్కించాలంటే మనం 8, 10, 60 రూపాయలు ఇలా అన్నింటినీ కలపకూడదు. అలా చేస్తే డబుల్ కౌంటింగ్ అవుతుంది. అందుకే కేవలం చివరిదైన బిస్కెట్ల విలువ అంటే 60 రూపాయలను మాత్రమే లెక్కిస్తారు. ఎందుకంటే ఆ 60 రూపాయల్లోనే గోధుమల విలువ, పిండి విలువ కూడా కలిసిపోయున్నాయి. సరే, ఈ బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం అస్సలు పజిల్లోకి, అంటే భారతదేశం అనుసరించిన విచిత్రమైన ఆర్థిక మార్గం గురించి లోతుగా చర్చిద్దాం. సాధారణంగా చరిత్ర చూస్తే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఒకే దారిలో నడిచాయి. మొదట వ్యవసాయం, ఆ తర్వాత పరిశ్రమలు, చివరగా సేవల రంగం అభివృద్ధి చెందాయి. ఉద్యోగాలు కూడా అదే క్రమంలో మారాయి. భారతదేశం జీడీపీ విషయంలో మాత్రం ఒక పెద్ద జంప్ చేసింది. కేవలం 40 ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం నుంచి నేరుగా సేవల రంగానికి దూకేసింది. మధ్యలో పారిశ్రామిక రంగాన్ని దాదాపుగా స్కిప్ చేసింది. అయితే అస్సలు సమస్య ఇక్కడే ఉంది. జీడీపీలో మార్పు వచ్చినంత వేగంగా ఉపాధిలో మార్పు రాలేదు. ఇదే మన పజిల్లో అత్యంత కీలకమైన పాయింట్. మరి తేడా ఎందుకొచ్చింది? జీడీపీ పెరుగుతున్నా ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? దీనికి సమాధానం వ్యవసాయ రంగంలో దాగి ఉన్న ఒక పెద్ద సమస్యలో ఉంది. ఈ సమస్యనే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా నిజానికి అక్కడ అంతమంది అవసరం లేదనమాట. మన పజిల్ను విప్పాలంటే ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని ఒక చిన్న కథతో అర్థం చేసుకుందాం. లక్ష్మి అనే ఒక రైతు కుటుంబాన్ని ఊహించుకోండి. వారికి 2 హెక్టార్ల పొలం ఉంది. ఇంట్లో ఉన్న 5గురు అదే పొలంలో పనిచేస్తున్నారు. ఎందుకంటే వారికి వేరే పని దొరకడం లేదు. ఇప్పుడు ఆ 5గుర్లో 2 వేరే ఊరికి పనికి వెళ్లారనుకుందాం. అయినా సరే పొలంలో పంట దిగుబడి తగ్గదు. దీనర్థమేంటి? ఆ 2 అక్కడ అదనంగా ఉన్నారని. అందరూ పనిచేస్తున్నట్టే ఉన్నా ఎవరికి పూర్తి స్థాయిలో పనిలేదు. వాళ్ల ఉత్పాదకత దాదాపు 0. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం వల్ల దేశవ్యాప్తంగా పని స్వభావం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థలో 2 వేరువేరు ప్రపంచాలను సృష్టిస్తోంది. ఒకటి కాంతలాగా ఆఫీసులో పనిచేస్తూ నెల జీతం, ఉద్యోగ భద్రత, సెలవులు పొందే వ్యవస్థీకృత రంగం. రెండవది కమల్లాగా రోజు కూలీకి వెళ్తూ ఏ రోజు పని ఆ రోజే, ఎలాంటి భద్రత లేని అసంఘటిత రంగం. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 80% పైగా చిన్న సన్నకారు రైతు కుటుంబాలే ఉన్నాయి. సేవారంగంలో, పారిశ్రామిక రంగంలో సరైన ఉద్యోగాలు లేకపోవడం వల్ల కోట్లాది మంది వ్యవసాయంలోనే ఉండిపోతున్నారు.
లేదా ఇలాంటి అసంఘటిత రంగ పనుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి. చిన్న పట్టణాల్లో పరిశ్రమలు పెట్టాలి. విద్య, ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఏ లాంటి పథకాలను సరిగ్గా అమలు చేయడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. అయితే చివరిగా మన ముందున్న అసలైన సవాలు ఇది. కేవలం ఉద్యోగాల సంఖ్యను పెంచడం మాత్రమే కాదు, ప్రజలకు భద్రతను, గౌరవాన్ని ఇచ్చే మంచి ఉద్యోగాలను మన ఆర్థిక వ్యవస్థ ఎలా సృష్టించగలదు? ఇది భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే అతి పెద్ద ప్రశ్న. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డబ్బు మరియు రుణం. మనం రోజూ వాడే ఈ డబ్బు, తీసుకునే అప్పులు, వీటి వెనకున్న వ్యవస్థ అసలెలా పుట్టింది, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను వివరంగా చూద్దాం. అయితే ముందుగా ఒక చిన్న ఆలోచన చేద్దాం. అసలు డబ్బు అనేదే లేకపోతే మన ప్రపంచం ఎలా ఉండేది? ఈ ఒక్క ప్రశ్నలోనే డబ్బు మన జీవితంలో ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తుందో అర్థమవుతుంది. ఓసారి ఊహించుకోండి, ఒక చెప్పులు తయారుచేసే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఆకలేస్తోంది. భోజనానికి గోధుమలు కావాలి. ఏం చేస్తాడు? అతను గోధుమలు పండించే రైతు దగ్గరికి వెళ్ళాలి. కాని ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఆ రైతుకు గోధుమలు అమ్మాలనే కాదు, సరిగ్గా అదే సమయానికి అతనికి చెప్పులు కూడా అవసరముండాలి. ఇది జరగడం ఎంత కష్టం కదా? చూసారా? దీన్నే మనం ఆర్థిక శాస్త్రంలో కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత అంటాం. అంటే నేను అమ్మాలనుకున్నది అవతలి వ్యక్తి కొనాలనుకోవాలి, వాళ్ళు అమ్మాలనుకున్నది నాకు కావాలి. ఈ రెండూ ఒకేసారి జరగాలి. వస్తుమార్పిడి పద్ధతిలో ఇది అతిపెద్ద సమస్య. అందుకే ఆ రోజుల్లో వ్యాపారం చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. సరిగ్గా ఈ పెద్ద సమస్యకే ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ సొల్యూషన్ వచ్చింది. అదే డబ్బు. ఇది వచ్చిన తర్వాత వాణిజ్యం స్వరూపమే మారిపోయింది. డబ్బొచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మన చెప్పుల తయారీదారుడు గోధుమలు కావాలనుకునే రైతు కోసం ఊరంతా వెతకాల్సిన అవసరం లేదు. తన చెప్పుణ్ణి ఎవరికవసరమైతే వాళ్లకి అమ్మి డబ్బు తీసుకుంటాడు. ఆ డబ్బుతో తనకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు గోధుమలు కొనుక్కోవచ్చు. చూసారా? డబ్బు ఒక మధ్యవర్తిగా ఉండి వ్యాపారాన్ని ఎంత సులువు చేసిందో. డబ్బు రూపం కూడా ఎప్పుడూ ఒకేలా లేదు. కాలంతో పాటు మారుతూ వచ్చింది. చాలా ఏళ్ల క్రితం ధాన్యాలు, పశువులే కరెన్సీ. ఆ తర్వాత బంగారం, వెండి నాణాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మనం వాడుతున్న ఈ కాగితపు నోట్లు, కాయిన్స్ ఉన్నాయి కదా, వీటికి సొంతంగా ఏ విలువ లేదు. ప్రభుత్వం అధికారికంగా చెల్లుతుందని చెప్పింది కాబట్టే మనం దాన్ని నమ్మి వాడుతున్నాం, అంతే. మరి ఈ ఆధునిక డబ్బు వ్యవస్థను నడిపించే ఇంజిన్లు ఏవి? అవే బ్యాంకులు. వాటి పని చాలా సింపుల్. ప్రజల దగ్గరున్న అదనపు డబ్బును డిపాజిట్లుగా తీసుకుంటాయి, దానికి కొంచెం వడ్డీ ఇస్తాయి. ఆ తర్వాత ఆ డిపాజిట్లలోంచి కొంత భాగాన్ని, అంటే భారతదేశంలో సుమారుగా ఓ 15% నగదుగా ఉంచుకుని మిగిలినదంతా అవసరమైన వాళ్లకు రుణాలుగా ఇస్తాయి. ఇలా డబ్బు ఒకరి దగ్గర ఆగిపోకుండా ఎకానమీలో సర్క్యులేట్ అయ్యేలా చూస్తాయన్నమాట. సరే, డబ్బు, బ్యాంకుల గురించి చూశాం. ఇప్పుడు మరో ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే క్రెడిట్, అంటే రుణం. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. జాగ్రత్తగా వాడాలి. రుణం ఎలాంటి ఫలితాల్నిస్తుందో చెప్పడానికి ఇక్కడ 2 కథలు చూద్దాం. ఒకటి సలీం, చెప్పుల తయారీదారుడిది. పండగ టైంలో ఒక పెద్ద ఆర్డరొచ్చింది. ముడి సరుకులు కొనడానికి డబ్బు లేదు. అందుకే లోన్ తీసుకున్నాడు. రిస్కుంది, కాని ఆర్డర్ టైంకి పూర్తి చేశాడు. అప్పు తీర్చేశాడు, మంచి లాభం కూడా సంపాదించాడు. అతని జీవితం మెరుగైంది. కాని రెండో కథ స్వప్నది. ఒక చిన్న రైతు పంట కోసం విత్తనాలు, ఎరువులకు అప్పు చేసింది. పాపం, పురుగుల వల్ల పంట మొత్తం పోయింది. దాంతో అప్పు తీర్చలేకపోయింది. వడ్డీ పెరిగిపోయింది. చివరికి ఆ అప్పు తీర్చడానికి తనకున్న కొద్దిపాటి భూమిని కూడా అమ్ముకోవాల్సొచ్చింది. చూడండి, ఒకే రుణం ఒకరిని పైకి తీసుకెళ్తే మరొకరిని ఎలా అప్పుల ఊబిలోకి నెట్టిందో. అసలు బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే చాలాసార్లు కొలాట్రల్ అని అడుగుతారు. సింపుల్గా చెప్పాలంటే హామీ అన్నమాట. అంటే మన ఇల్లు, భూమి లేదా ఏదైనా వాహనం లాంటి ఆస్తుల పత్రాలు బ్యాంకుకు గ్యారంటీగా ఇవ్వాలి. ఒకవేళ మనం అప్పు కట్టలేకపోతే బ్యాంకు ఆ ఆస్తిని అమ్మి తన డబ్బు తీసుకుంటుంది. పాపం, చాలామంది పేదవాళ్ల దగ్గర ఇలాంటి హామీ పెట్టడానికి ఆస్తులుండవు.
అందుకే వాళ్లకు బ్యాంకు రుణాలు దొరకడం చాలా కష్టం. సో ప్రజలు అప్పులు ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు? ప్రధానంగా 2 మార్గాలున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది, వాళ్ల జీవితాల్ని ప్రభావితం చేసే అంత పెద్దది. వీటిని మనం అధికారిక, అనధికారిక రంగాలుగా విభజించవచ్చు. అధికారిక రంగం అంటే బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు, ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. వడ్డీ రేట్లు కూడా తక్కువగా, ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఇక అనధికారిక రంగం అంటే వడ్డీ వ్యాపారులు, తెలిసినవాళ్లు, యజమానులు. వీళ్లమీద ఎవ్వరి పర్యవేక్షణ ఉండదు. వాళ్లకు నచ్చినంత వడ్డీ వేస్తారు, కొన్నిసార్లు డబ్బులు వసూలు చేయడానికి అన్యాయమైన పద్ధతులు కూడా పాటిస్తారు. ఈ లెక్కలు చూస్తే మనకొక షాకింగ్ నిజం తెలుస్తుంది. పట్టణాల్లో ఉండే పేద కుటుంబాలు వాళ్లకు కావాల్సిన అప్పుల్లో ఏకంగా 85% ఈ అనధికారిక రంగం నుంచే తీసుకుంటున్నారట. అంటే వాళ్ళు ఎంత ఎక్కువ వడ్డీ కడుతున్నారో, ఎంత రిస్క్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే పట్టణాల్లో ఉండే ధనిక కుటుంబాల పరిస్థితి చూడండి. వాళ్లు తీసుకునే రుణాల్లో 90% అధికారిక రంగం నుంచి, అంటే తక్కువ వడ్డీకి బ్యాంకుల్నుంచే వస్తున్నాయి. చూసారా ఈ తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో? తక్కువ వడ్డీకి రుణం పొందే సౌకర్యం ఎవరికి ఎక్కువగా ఉందో, ఎవరికి లేదో ఇక్కడే తెలిసిపోతోంది. మరి ఈ పెద్ద అంతరాన్ని తగ్గించడానికి, పేదవాళ్లక్కూడా రుణం అందేలా చేయడానికి ఏదైనా మార్గముందా? అదృష్టవశాత్తు ఒక పవర్ఫుల్ సొల్యూషన్ మన ముందుకొచ్చింది. వీటినే మనం స్వయం సహాయక బృందాలు లేదా SHGs అని పిలుస్తాం. ఇవి చాలా సింపుల్గా పనిచేస్తాయి. సాధారణంగా ఒక 15 నుంచి 20 మంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడతారు. ప్రతి వారం వాళ్లకు తోచినంత, అంటే ఓ 25 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పొదుపు చేసి గ్రూపులో జమ చేస్తారు. ఎవరికైనా చిన్న అవసరం వస్తే ఆ గ్రూప్ పొదుపు నుంచే తక్కువ వడ్డీకే అప్పు తీసుకుంటారు. ఇలా 1-2 ఏళ్లు క్రమం తప్పకుండా పొదుపు చేశాక అప్పుడు ఆ గ్రూప్ మొత్తం ఒక యూనిట్గా, ఎలాంటి హామీ లేకుండానే బ్యాంక్ లోన్కు అర్హత సాధిస్తుంది. అద్భుతం గదా? ఈ స్వయం సహాయక బృందాల వల్ల వచ్చే మార్పు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా కొలాట్రల్ అనే పెద్ద అడ్డంకిని ఇవి తొలగించాయి. సరైన టైంకి, సరసమైన వడ్డీకి రుణాలందిస్తున్నాయి. దీనివల్ల సభ్యులు, ముఖ్యంగా మహిళలు, ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అంతేకాదు, ఆరోగ్యం, పోషకాహారం, గృహహింస లాంటి సామాజిక విషయాల గురించి కూడా మాట్లాడుకోవడానికి వాళ్లకొక వేదిక దొరికింది. చివరగా గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం. ఆయనేమన్నారంటే, లక్షలాది మంది ఈ చిన్న చిన్న మనుషులు వాళ్ల చిన్న చిన్న ప్రయత్నాలతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి అద్భుతాన్ని సృష్టించగలరు. సో పేదవాళ్లకు సరైన పద్ధతిలో రుణం అందించడమనేది కేవలం వాళ్లకు డబ్బు ఇవ్వడం కాదు, వాళ్లలో దాగి ఉన్న శక్తిని, వాళ్ల సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడం. హాయ్, మనమందరం షాపింగ్కి వెళ్తూనే ఉంటాం కదా? ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన మార్కెట్లలో ఎన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయో, మన ముందు ఎన్ని అద్భుతమైన చాయిసులున్నాయో అసలు లెక్కేలేదు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితి ఇలాగే ఉండేదా? అస్సలు లేదు. అప్పటి మార్కెట్ చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉండేది. ముఖ్యంగా ఇండియా రోడ్ల మీద చూస్తే మహా అయితే 2 రకాల కార్లు కనిపించేవి. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. ఒకప్పుడు కేవలం అంబాసిడర్, ఫియట్ అంతే. కాని ఇప్పుడు ఫోర్డ్, హోండా, టయోటా, హ్యుండాయ్, అసలు చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి టాప్ బ్రాండ్ కారు మనకు అందుబాటులో ఉంది. ఇది కేవలం కార్లకే పరిమితం కాదు కదా, మన చేతుల్లో ఉండే మొబైల్ ఫోన్లు, ఇంట్లో ఉండే టీవీలు, ఇలా ప్రతి విషయంలోనూ బ్రాండ్ల వరద పారుతోంది. అసలు ఇంత తక్కువ టైంలో మన మార్కెట్లు ఎంతలా ఎలా మారిపోయాయి? ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనక ఉన్న అసలు కారణాలేంటి? పదండి ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఈ మొత్తం మార్పు వెనక ఉన్న ఒకే ఒక్క పెద్ద హీరో బహుళజాతి సంస్థ. సింపుల్గా చెప్పాలంటే MNC. సరే, ఈ MNC అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక కంపెనీ తన సొంత దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఫ్యాక్టరీలు లేదా ఆఫీసులు పెట్టి బిజినెస్ చేస్తుందనుకోండి, దాన్నే MNC అంటాం. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి? లాభాలు పెంచుకోవడం. దానికోసం తక్కువ ఖర్చుతో కార్మికులు, వనరులు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ వెళ్తాయి. ఈ MNCలు ఎంత గ్లోబల్గా పనిచేస్తాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ఒక పెద్ద కంపెనీని ఊహించుకోండి. అది తన ప్రోడక్ట్ని అమెరికాలో డిజైన్ చేస్తుంది. దాని పార్ట్స్ ఏమో చైనాలో తయారవుతాయి. ఆ పార్ట్స్ని మెక్సికోలో కలిపి అసెంబుల్ చేస్తారు. ఇక ఫైనల్గా మన ఇండియాలో ఉన్న కాల్ సెంటర్స్ నుంచి కస్టమర్ సపోర్ట్ ఇస్తారు. చూసారా, ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఫ్యాక్టరీ అయిపోయింది. ఇలా చేయడం వల్ల ఆ కంపెనీలకు ఎంత పెద్ద లాభమో తెలుసా? వాళ్ల ప్రొడక్షన్ కాస్ట్లో ఏకంగా 50-60% వరకు సేవ్ చేసుకోగలుగుతాయి. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద మొత్తం. అందుకే ఈ గ్లోబల్ స్ట్రాటజీ వాళ్ళకంత ఇష్టం. అయితే ఈ ఎంఎన్సీలు కొత్త మార్కెట్లలోకి రావడానికి ఎప్పుడు కొత్త ఫ్యాక్టరీలు కట్టం. వాళ్లు వాడే ఒక కామన్ రూట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న లోకల్ కంపెనీలను కొనేయడం. ఒక ఉదాహరణ చూద్దాం. అమెరికాకు చెందిన కార్గిల్ ఫుడ్స్ మన ఇండియాలోని పరాగ్ ఫుడ్స్ అనే ఒక చిన్న కంపెనీని కొనేసింది. ఇప్పుడేమైందో తెలుసా? కార్గిల్ ఇండియాలో రోజూ 5 మిలియన్లు అంటే 50 లక్షల వంట నూనె ప్యాకెట్లను తయారు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయింది. చూడండి ఆ గ్రోత్ స్కేల్ ఎలా ఉందో. రైట్, బాగుంది. అసలు ఈ ఎంఎన్సీలు, ఈ గ్లోబలైజేషన్ ఎంత ఫాస్ట్గా ఎలా పెరిగాయి, దీని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ముఖ్యంగా 2 పవర్ఫుల్ కారణాలున్నాయి. ఒకటి, టెక్నాలజీలో వచ్చిన భారీ మార్పులు. 2, ప్రభుత్వ పాలసీలలో వచ్చిన మార్పులు, అంటే లిబరలైజేషన్. గత 50 ఏళ్లలో ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ ఎంతలా మారిపోయిందో చూడండి. పెద్ద పెద్ద షిప్పింగ్ కంటైనర్లొచ్చాయి. దీనివల్ల వస్తువుల్ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఫాస్ట్గా పంపించడం వీలైంది. అదే టైంలో ఇంటర్నెట్, కంప్యూటర్లు, శాటిలైట్స్ ఇవన్నీ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చేశాయి. సమాచారం క్షణాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇక రెండోది లిబరలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే ట్రేడ్పై ప్రభుత్వం పెట్టిన అడ్డంకులను, అంటే బ్యారియర్స్ని తీసేయడం. సుమారుగా 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఫారిన్ ట్రేడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లపై ఉన్న చాలా అడ్డంకుల్ని తొలగించడం స్టార్ట్ చేసింది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒకటే, కాంపిటీషన్ని ఎంకరేజ్ చేయడం. అంతా బాగానే ఉంది, కానీ ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? ఈ కథలో గెలిచినవాళ్లున్నారు, కానీ ఓడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. నాణానికి 2 వైపులా ఉన్నట్టే దీనికి కూడా 2 కోణాలున్నాయి. సో, గ్లోబలైజేషన్ వల్ల ఎవరు లాభపడ్డారు? ముందుగా అర్బన్ ఏరియాలోని కన్జ్యూమర్స్. వాళ్లకు బోలెడు చాయిస్లు, తక్కువ ధరలు, మంచి క్వాలిటీ ప్రాడక్ట్స్ దొరికాయి. అలాగే పెద్ద ఇండియన్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, మంచి స్కిల్స్, ఎడ్యుకేషన్ ఉన్న ఉద్యోగులు, వీళ్లందరికీ కొత్త అవకాశాలు దొరికాయి. కానీ నాణ్యానికి రెండో వైపు చూస్తే చాలా చిన్న చిన్న లోకల్ బిజినెస్లకు ఈ కాంపిటీషన్ ఒక పెద్ద సవాల్గా మారింది. దీన్ని అర్థం చేసుకోవడానికి రవి కథ విందాం. రవి 1992లో చాలా ఆశతో ఒక చిన్న కెపాసిటర్ల కంపెనీని మొదలుపెట్టాడు. కానీ 2001లో ప్రభుత్వం దిగుమతులపై ఉన్న రూల్స్ని తీసేసింది. దాంతో ఏమైంది? అతని క్లయింట్స్ అంతా చౌకగా దొరికే ఫారెన్ కెపాసిటర్లను కొనడం స్టార్ట్ చేశారు. రిజల్ట్, రవి ప్రొడక్షన్ సగానికి పడిపోయింది. అతని దగ్గర పనిచేసేవాళ్ల సంఖ్య 20 నుంచి కేవలం 7కి పడిపోయింది. చూశారా, ఒకే ఒక్క పాలసీ చేంజ్ అతని బిజినెస్ను, అతని లైఫ్ను ఎలా దెబ్బతీసిందో? ఇది కేవలం రవి ఒక్కడి కథ కాదు. ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఈ కాంపిటీషన్ ప్రెషర్ కేవలం బిజినెస్ ఓనర్స్పైనే కాదు, వాళ్ల కింద పనిచేసే కార్మికులపై కూడా చాలా గట్టిగా పడింది. ఈ మార్పును అర్థం చేసుకోవడానికి సుశీల కథ చూద్దాం. 1990లకు ముందు ఆమె ఒక పర్మనెంట్ వర్కర్. హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్, జాబ్ సెక్యూరిటీ అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోవడంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఫ్లెక్సిబుల్ హైరింగ్ మొదలుపెట్టాయి. దానివల్ల సుశీల ఇప్పుడు టెంపరరీ వర్కర్. జీతం సగానికి పడిపోయింది, బెనిఫిట్స్ లేవు, జాబ్ సెక్యూరిటీ అస్సలు లేదు. సో, ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. ఈ గ్లోబలైజేషన్ను అందరికీ మేలు చేసేలా మరింత ఫేర్గా ఎలా మార్చాలి? చూడండి, గ్లోబలైజేషన్ అనేది ఇప్పుడు రియాలిటీ. దాన్ని మనం ఆపలేం. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, దీనివల్ల వచ్చే లాభాలు కొందరికే కాకుండా అందరికీ ఎలా అందేలా చూడాలి అనేది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే WTO లాంటి ప్లాట్ఫామ్స్పై ఈ డిబేట్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు డెవలప్డ్ దేశాలు తమ రైతులకు భారీ సబ్సిడీలిస్తూ కొన్ని ట్రేడ్ బ్యారియర్స్ని కంటిన్యూ చేస్తాయి. మరోవైపు డెవలపింగ్ దేశాలను మాత్రం తమ బ్యారియర్స్ని తీసేయమని ప్రెజర్ చేస్తాయి.
ఇది ఒక అన్ఫేర్ ఫైట్లా అనిపిస్తుంది గదా? అయితే ఒక ఫేర్ గ్లోబలైజేషన్ కోసం ఏం చెయ్యాలి? ప్రభుత్వాలు అందర్నీ కాపాడే పాలసీలు తీసుకురావాలి. కేవలం పవర్ఫుల్ వాళ్లనే కాదు. లేబర్ చట్టాలను సరిగ్గా అమలు చెయ్యాలి. చిన్న ఉత్పత్తిదారులకు సపోర్టివ్వాలి. అలాగే ట్రేడ్ నిర్ణయాలలో ప్రజల గొంతు వినిపించేలా ప్రజాసంఘాలు కృషి చెయ్యాలి. గ్లోబలైజేషన్ మన ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది, అందులో డౌట్ లేదు. కానీ ఈ కనెక్షన్ వల్ల వచ్చే లాభాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? ప్రోగ్రెస్కి, ఈక్వాలిటీకి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. నమస్కారం. ఒకప్పుడు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే అమ్మేవాడిదే రాజ్యం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ పవర్ నెమ్మదిగా కొనేవాళ్ల చేతుల్లోకొస్తుంది. అసలీ మార్పు ఎలా వచ్చింది? మన హక్కుల ప్రయాణమేంటి? పదండి, ఈరోజు దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదూ. డబ్బులు పెట్టి ఒక వస్తువు కొంటాం, కాని దానికి సరైన విలువ రాలేదనిపిస్తుంది. లేదా ఎక్కడో మోసపోయామని ఒక చిన్న ఫీలింగ్. ఇలాంటి అనుభవాలే మన హక్కుల గురించి మనమెందుకు తెలుసుకోవాలో గుర్తుచేస్తాయి. అసలు మనల్ని ఎలా మోసం చేస్తారు? చాలా మార్గాలున్నాయి. తూకంలో తేడా కొట్టడం, చెప్పకుండానే ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం, కల్తీ సరుకులు అమ్మడం, ఇక టీవీ యాడ్స్లో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వస్తువులు తయారు చేసేవాళ్లు కొద్దిమందే ఉంటారు. వాళ్ళు చాలా పవర్ఫుల్గా, ఆర్గనైజ్డ్గా ఉంటారు. కాని కొనుక్కునే మనం లక్షల్లో, కోట్లలో ఉంటాం. కాని చెల్లచెదురుగా ఉంటాం. ఈ పవర్ గ్యాప్ వల్లే డోపిడీకి అవకాశం దొరుకుతుంది. సరే, ఇన్ని సమస్యలున్నప్పుడు పరిష్కారం వేండా? ఈ అసంతృప్తి నుంచే అసలు కథ మొదలైంది. ఒక సామాజిక శక్తిగా, ఒక ఉద్యమంగా వినియోగదారులు ఎలా ఒక్కటయ్యారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం రాత్రికి రాత్రే జరగలేదు. చాలా ఏళ్లు పట్టింది. 1960లలో ఆహార కొరత, బ్లాక్ మార్కెట్ లాంటి సమస్యలతో మొదలైంది. ఆ తర్వాత 70లలో చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి ఆర్టికల్స్ రాయటం, ఎగ్జిబిషన్స్ పెట్టడం లాంటివి చేశాయి. అలా 1985లో ఐక్యరాజ్యసమితి దీనిపై కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఇక ఫైనల్గా 1986లో భారతదేశంలో ఒక చారిత్రాత్మక చట్టం వచ్చింది. అదే వినియోగదారుల రక్షణ చట్టం, షార్ట్గా కోప్రా. అసలు ఈ కోప్రా చట్టం మన చేతిలో పెట్టిన అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? అవే మన హక్కులు. ఆ హక్కులు ఏంటి, వాటి పవరేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అన్నింటికంటే ముఖ్యమైనది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మన భద్రత. అంటే మనం కొనే ఏ వస్తువు మన ప్రాణానికి గాని, ఆస్తికి గాని హాని చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే, ఇంట్లో వాడే ప్రెషర్ కుక్కర్ సేఫ్టీ వాల్వ్ సరిగ్గా పనిచేయకపోతే ఎంత ప్రమాదమో ఆలోచించండి. అలాంటివి జరగకుండా చూసేదే ఈ హక్కు. ఈ భద్రతా హక్కు విలువ తెలియాలంటే రెజీ మాథ్యూ కథ గురించి తెలుసుకోవాలి. కేరళకు చెందిన ఒక స్టూడెంట్ చిన్న టాన్సిల్స్ ఆపరేషన్ కోసం వెళ్తే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సొచ్చింది. ఇది కేవలం ఒకరి కథ కాదు. మన భద్రతా హక్కుని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే ఒక నిజం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, సేఫ్టీ అనేది మన బాధ్యత కాదు, అది వస్తువు తయారు చేసేవాడి బాధ్యత. వాళ్లే అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి, అంతే. ఓకే, నెక్స్ట్ రైట్, సమాచారం తెలుసుకునే హక్కు. సింపుల్గా చెప్పాలంటే, మనం కొనే ప్రతి వస్తువు ప్యాకెట్ మీద దానిలో ఏముంది, దాని రేటెంత, ఎప్పట్లోగా వాడాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ హక్కు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి అమృతకథే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్ కోసం ఎంత ఎదురుచూసినా రెస్పాన్స్ లేదు. అప్పుడు ఆమె సమాచార హక్కు చట్టం అనే ఆయుధాన్ని వాడింది. ఏమైందో తెలుసా? ఆలస్యానికి కారణం తెలియడమే కాదు, తను అర్హురాలని తేలడంతో ఆ ఉద్యోగం కూడా వచ్చింది. చూశారా పవర్? ఇక తర్వాతది ఎంచుకునే హక్కు, అంటే రైట్ టు చూజ్. ఏ వస్తువు కొనాలి, ఏది వద్దు అనేది పూర్తిగా మన ఇష్టం. ఎవరూ మనని బలవంతం చేయకూడదు. మీరు టూత్పేస్ట్ కొనడానికి వెళ్తే దీంతోపాటు బ్రష్ కూడా కొనాల్సిందే అని షాపు వాడు చెప్పడానికి అస్సలు వీల్లేదు. చాయిస్ మనది. అభిరామి కేసు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక కోచింగ్ సెంటర్లో చేరింది, కానీ అక్కడ టీచింగ్ అస్సలు నచ్చలేదు. మధ్యలోనే మానేస్తానంటే ఫీజు తిరిగివ్వమన్నారు. ఆమె ఊరుకోలేదు, కోర్టుకు వెళ్ళింది. కోర్టేం చెప్పిందో తెలుసా? సర్వీస్ నచ్చకపోతే మానేసే హక్కు అభిరామికి ఉంది, వెంటనే ఆమె ఫీజు తిరిగిచ్చేయండి అని చెప్పింది. అది సంగతి.
సరే, మనకు ఇన్ని హక్కులున్నాయని తెలిసింది, చాలా బావుంది. కానీ ఎవరైనా ఈ హక్కుల్ని కాలరాస్తే, మనకు అన్యాయం జరిగితే ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? దానికోసం కూడా ఒక సిస్టముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకోసం కోప్రా చట్టం ఒక 3 అంచెల కోర్టు సిస్టమ్ను ఏర్పాటు చేసింది. చాలా సింపుల్. మనకు జరిగిన నష్టం 20 లక్షల లోపు ఉంటే జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చు. అదే 20 లక్షల నుండి ₹1,00,00,000 మధ్య ఉంటే స్టేట్ కమిషన్కి వెళ్ళాలి. అండ్ అంతకన్నా ఎక్కువైతే నేరుగా నేషనల్ కమిషన్కే వెళ్ళొచ్చు. దీనివల్ల న్యాయం పొందడం చాలా ఈజీ అయ్యింది. ఈ కోర్టులన్నీ దేనికోసం? మనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించడం కోసం. అదే ఇంకో ముఖ్యమైన హక్కు, రైట్ టు సీక్ రిడ్రెసల్, అంటే మనకు జరిగిన అన్యాయానికి తగిన కాంపెన్సేషన్ పొందే హక్కు మనకుంది. ఈ కోర్టులు, కేసులు అనగానే కొంచెం కష్టంగా, కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. కానీ ప్రకాష్ కథ వింటే మనకు ధైర్యం వస్తుంది. ఆయన తన కూతురి పెళ్లికి మనీ ఆర్డర్ పంపితే అది చేరలేదు. పోస్టాఫీస్ వాళ్లు సరైన సమాధానం చెప్పలేదు. ఆయన ఏమాత్రం వెలక్కి తగ్గలేదు. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి తనే స్వయంగా వాదించి గెలిచాడు. చూశారా, పట్టుదల ఉంటే ఎవరైనా న్యాయం పొందొచ్చు. ఓకే, మనకు చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, అన్నీ బానే ఉన్నాయి. కాని ఇవన్నీ ఉన్నంత మాత్రాన సరిపోదు. అసలైన శక్తి మన చేతుల్లోనే ఉంది. అదే అవగాహన. ఆ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా సాగుతూనే ఉంది. ఇండియా మొత్తం మీద చూసుకుంటే దాదాపు 700 కన్జ్యూమర్ గ్రూప్స్ ఉన్నాయట. కాని విచిత్రమేంటంటే వాటిలో పేరున్నవి, నిజంగా యాక్టివ్గా పనిచేస్తున్నవి మహా అయితే ఓ 20-25 ఉంటాయి అంతే. అంటే క్వాంటిటీ ఉంది గాని క్వాలిటీ విషయంలో మనం ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అయితే ఇంకా కొన్ని సవాళ్లు మన ముందున్నాయి. 1. ఈ కోర్టు ప్రాసెస్ కొన్నిసార్లు చాలా నెమ్మదిగా, ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. 2. అన్యాయం జరిగిందని ప్రూవ్ చేయడానికి బిల్లులు లాంటి ఆధారాలు సంపాదించడం కష్టం. 3. కొన్ని చట్టాల్లో పూర్తి క్లారిటీ లేదు. అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం జనంలో ఇంకా సరైన అవగాహన లేకపోవడం. ఇవన్నీ దాటుకుని మనం ముందుకెళ్ళాలి. ఇంతకీ మీకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న మనం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకో తెలుసా? 1986లో సరిగ్గా ఇదే రోజున మన కోప్రా చట్టం అమల్లోకొచ్చింది. సో ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక్క మాట, చట్టాలు మనకు దారి చూపిస్తాయి అంతే, కాని ఆ దారిలో నడవాల్సింది మనమే. వినియోగదారులందరూ చురుగ్గా ఉంటేనే ఈ ఉద్యమానికి నిజమైన బలం వస్తుంది. ఇది ఎవరో ఒక్కరి బాధ్యత కాదు, మన అందరి ఉమ్మడి బాధ్యత. సరే, ఇప్పుడు మన హక్కుల గురించి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మరి రేపట్నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనేటప్పుడు మన ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా? మన ఆలోచన విధానం మారుతుందా? ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.